స్టాండ్ పడిపోతుంది బ్రదర్, దిగండి కొంచెం దయచేసి కోఆపరేట్ చేయండి. ఆ స్పీకర్స్ స్టాండ్ పడిపోతుంది, దయచేసి దిగండి కార్యకర్తలు ప్లీజ్ కోఆపరేట్ చేయండి. హలో హలో ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం అన్న ఒక్కడోలు ఇప్పుడు మన తెలంగాణ ఒక్కసారి అందరు జై తెలంగాణ అనాలి అన్న. ఒక్కసారి జై తెలంగాణ. సమయం ఆసన్నమైంది, మనందరం కూడా సార్ వచ్చిండు ఇప్పుడే మన స్టేజ్ మీద వస్తుండు కాబట్టి ఒక్కసారి జై తెలంగాణ. మన ఒగ్గుడోలు ఒగ్గు కథ అంటే మిద్దరాములు చుక్క సత్తయ్య మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గొప్ప కళాకారులు కాబట్టి మరి ఇప్పుడు ఒగ్గుడోలు ప్రాంతం ఉంటది. ఒక్కసారి ఆ ఒగ్గు కథ చిన్నగా హరి రఘునందనా హరి బ్రహ్మాండమా అది లోక సంచారి మధ్యల మానెల్లు మానేరుగడ్డ మరువన్న తల్లి విద్య నేర్పినవాడా వీరనమల్ బుద్ధి చెప్పిందారా బోరాంచారి అమ్మవారు పార్వతి 10,000 దండమే ఓ రామ రామ అన్న. ఆర్కెస్ట్రా స్వామి యాదవి దండామా భూదేవి దండామా ఆదవి దండామా స్వామి యాదవి దండామా భూదేవి దండామా స్వామి యాదవి దండామా భూదేవి దండామా అయ్య లోకల శంకారా నీకల దండామా అయ్య దండము నారాయణో దాపరమందేమో అయ్యో అబ్బలారా అక్కలారా అయ్యో ఆలకించే దాతాలారా వగదూడు ఆ యొక్క కేసీఆర్ దండివాడు కేసీఆర్ మొండివాడు కేసీఆర్ బయలుదేరి వస్తున్నాడమ్మా. ఎట్లా వస్తున్నాడు చలు ఆరాముడెళ్ళేరా హాదీరుడెళ్ళేరా. అటువంటి కేసీఆర్ మన ప్రాంతానికి చేరుకున్నాడు కాబట్టి మన ఒగ్గుడోళ్ళు మన సప్పుళ్ళు మన ఎల్లమ్మ జాతర మల్లెల్ల పట్నాలు ఇక్కడనే కనిపిస్తున్నాయమ్మా ఓ ఎవ్వరారా. జై తెలంగాణ. నేను మిద్దరాములు వాళ్ళ మనమన్ని, నా పేరు మిద్దె వినీత్. జై తెలంగాణ. సంతోషం మా రసమయ్య అన్న గారికి చాలా సంతోషం. అన్న అందరికి దండాలే. సరే మీరు ఒక 4 గంటల నుంచి మనమందరం ఎదురు చూసిన సార్ కూడా వచ్చిండు. దయచేసి పోలీస్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా మలుపుకుందాం. దయచేసి చంద్రశేఖర్ గారు, ఏసీపీ గారు, సిఐ గారు, దయచేసి సిపి గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు పోలీసు వాళ్ళు ఆపుతాండ్రు, జనాలు ఇటు పోదామంటే ఆపుతాండ్రు. మామూలు దాంట్లో బ్లాక్ చేశారు. 15 కిలోమీటర్లు 2 లక్షల మంది ఆడు ఉన్నారు. ఇంకా వస్తాను, నడిచి వస్తాను. పోలీసు వాళ్ళు దయచేసి మీరు చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఈ పక్క కిలోమీటర్ దాక్కున్నారు, ఇటు పక్క 2 కిలోమీటర్లు ఉన్నారు. 15 కిలోమీటర్లు బ్లాక్ చేశారు. 2 లక్షల మంది బయట ఉన్నారు. దయచేసి పోలీసు వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా, కావాలని ఇప్పుడు నాకు బాంబు నుంచి ఫోన్ చేశారు, మా అనుకొండలో ఫోన్ చేశారు. మీరు పోవద్దని ఆపుతానట. మిగిలిన మార్కెట్ అన్ని ఆఫ్ చేశారు. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా పోలీసు వాళ్ళను, మీరు సహకరించండి. జనం బయట ఉన్నారు, వెహికల్ అడ్డం పెట్టారు. మీరు కరీంనగర్ నుంచి లారీలు రావద్దంటే మళ్ళీ లారీలు కొనిచ్చారు. ఆ లారీలు చేయబట్టి అడ్డుపడ్డాయి. ఇలా మామూలు దాంట్లో బ్లాక్ అయింది. దయచేసి మొత్తం బ్లాక్ చేశారు. అటు జనం పోకుండా చేస్తారు. పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు చెడ్డ పేరు తెచ్చుకోకుండా, మీకు మంచి పేరు ఉన్నది. మాకు పైనుంచి పోలీసు వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు, మీరు ఆపుతారు అంటారు వాళ్ళు. ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది సభ, తెలంగాణ సభ, ఇది 25 సంవత్సరాల ఉత్సవాల సభ. ఆపితే ఇంతకంటే ఎక్కువ లేస్తుంది. కాంగ్రెస్ లో ఉరికించుకొట్టాం. దయచేసి ఈ మీటింగ్ మీరు ఏదో అడ్డుపడతారు కదా, జనం లేరని కాదు. 12 లక్షల మంది ఉన్నారు ఇక్కడ. మొత్తం ఇటు తట్టిండ్రు. మీరు కావాలని పోలీసు వాళ్ళు చేపట్టే ఆడ ఇబ్బంది అవుతుంది. దయచేసి వేదిక పైన ఉన్నటువంటి మన సోదరులందరూ కూర్చోవాలి. రసమయ్య గారు